అండి. గుత్తి వంకాయ రెసిపీ కోసం 1 స్పూన్ ఆయిల్ వేసి, మినపప్పు, శనగపప్పు, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఉండే వంకాయలను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని, ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలా పేస్ట్‌ను వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. గుత్తి వంకాయ రెసిపీ కోసం వంకాయలు చిన్న సైజులో ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 4, 5 పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అందులోనే స్టఫ్ చేసిన వంకాయలను వేసి, కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని, ఆ మిగిలిన ఉల్లిపాయ మసాలా పేస్ట్‌ని వేసి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసిన తర్వాత 1 టీ స్పూన్ కారం, అలాగే సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. అంతేనండి. మన గుత్తి వంకాయ రెసిపీ రెడీ అయినట్లే. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.